ఆపర్చునిటీ 3 రన్స్ కావాలి. ఫుల్ షాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, ఒకే రన్ వస్తుంది. ఇంకా సేపు వెయిట్ చేయాలి. ఇంకా 2 రన్స్ కావాలి ఇండియా గెలుపు కోసం. 1 to టైం 2 to win. అయిపోయింది. ఒక ఓవర్ మిగిలిండగా అయిపోయినా సరే అవ్వకపోయినా సరే మ్యాచ్ అయితే అయిపోయింది. కేఎల్ రాహుల్ పైకి చూస్తున్నాడు. ఆ పైవాడిని ధన్యవాదం చెప్తున్నాడు. బికాస్ తనకి అవకాశాన్ని కలిగించాడు ఆ పైవాడు. ఎందుకంటే ఆ వరల్డ్ కప్ లో జరిగిన అవమానం, ఆ ఓటమి, ఆ చేదు జ్ఞాపకాన్ని మరొక ఐసీమెంట్ లో చెరిపేసే ఛాన్స్. జడేజా ఆఖరి మ్యాచ్ కాదు మనకి ప్రస్తుతానికి తెలియదు. ఫర్ షూర్ గెలవాలి. లాస్ట్ బాల్ నాకైతే ఇది లాస్ట్ బాల్. చూస్తున్నాం దుబాయ్లో. దుబాయ్లో పోతే ఇండియాలో పౌండ్లు పోగాలా. అది ఏంటి అంటే మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది టీమిండియా. గ్రేట్ విక్టరీ అండ్ రోస్కా జడేజా విన్నింగ్ రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్. 2024 T20 వరల్డ్ కప్, 2025 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, దాని ముందు ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్. ద కెప్టెన్, ద హెడ్మన్ రోహిత్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఛాంపియన్ పర్ఫార్మెన్స్. ఆఫ్ కోర్స్ ఆటలో కేఎల్ రాహుల్ మ్యాగ్నిఫిసెంట్. ఎక్కడ ఫైనల్ ఆ వైట్ సూట్స్ ఆ బ్లేజర్లు వేసి తీసుకురండి. ఇట్స్ టైమ్ టు వేర్ ద వైట్ సూట్స్. ఆ బ్లేజర్లు వేసుకుని మళ్ళీ తిరిగి 2013లో ఏదైతే డైరెక్ట్ చేశారో మళ్ళీ తిరిగి అదే చేస్తున్నారు. 2017 అగేన్స్ పాకిస్తాన్ ఓడిపోయారు ఛాంపియన్స్ ట్రోఫీ. అండ్ వరుసగా 4వ ఫైనల్ కి చేరుకున్నారు ఐసీసీ ఈవెంట్స్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో. అండ్ ఈ 4వ ట్రోఫీని ఫైనల్స్ లో కైవసం చేసుకున్నారు. 2013లో చూసుంటారు వాళ్ళు ఏం చేశారో. 2025లో ఈ యంగ్స్టర్స్ ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. విరాట్ కోహ్లీకి తెలుసు ఎంత ముఖ్యమైందో, రోహిత్ శర్మకి తెలుసు ఎంత ముఖ్యమైందో, ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ అభిమానికి తెలుసు ఎంత ముఖ్యమైందో. ఎస్, గంగోత్సవ్ స్టైల్తో సెలబ్రేషన్ మరోసారి మొదలు పెట్టండి. ఇండియా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. 4 వికెట్ల తేడాతో ఈ గొప్ప విజయాన్ని అందుకుంది టీమిండియా. అన్బీటెన్ ఉంది. అన్బిలీవబుల్ సీన్స్ చూస్తున్నాం మనం. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రోకో కాంబినేషన్ లో అదొకటి. గంగోత్సవ్ గైస్, ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. అనకన్నా రెండనా న్యూజిలాండ్ కూడా వాడారు. ఇప్పుడు మార్క్స్ ఉన్న